హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు ఊహించిన ట్విస్ట్ అయితే వచ్చిందండి. జనవరి 1 నుంచి ఇచ్చేటువంటి పెన్షన్ని మనకు పంపిణీ చేసే విధానాన్ని అయితే రద్దు చేస్తూ కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఒక 2 కొత్త రూల్స్ను కూడా అయితే ప్రవేశపెట్టారండి. వీటితో పాటుగా ఈసారి మనకు జనవరిలో ఇచ్చేటువంటి పెన్షన్ని 3,500 రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. మధ్యలో చూసి ఆపేస్తే మీకు ఏం అర్థం కాదండి. కాబట్టి పూర్తిగా చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలో ఇచ్చేటువంటి విధానంలో మనకు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి ఈ యొక్క విధానాన్ని రద్దు చేసి మరో కొత్త విధానాన్ని అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలో మనకు ఈ యొక్క పెన్షన్లు ఎలా ఇచ్చేవారంటే బయోమెట్రిక్ అనేది తీసుకునేవారు. బయోమెట్రిక్ ఎవరికైతే పడకుండా ఉండేదో అట్లాంటి వారందరికీ కూడా ఐరిస్ అనేది స్కాన్ చేసి వాలంటీర్లు ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ యొక్క 2024 సంవత్సరం నుంచి ఈ యొక్క ఐరిస్ విధానాన్ని కూడా డివైజెస్ అనేది అందుబాటులో లేనందువల్ల కొంతమంది వృద్ధులకు మనకు రెటీనా అయితే దెబ్బతినడం వల్ల కంటిలో ఉన్నటువంటి శుక్లా ఉంటుంది కదా, సో అది దెబ్బతినడం వల్ల ఐరిస్ అనేది స్కాన్ కూడా కావట్లేదు అనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో కొత్తగా ఒక యాప్ అయితే ఇచ్చిందండి. ఈ యొక్క వాలంటీర్ ఫోన్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఆ యాప్ ద్వారా మిమ్మల్ని ఫోటో తీసుకొని ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని వెంటనే మీకు డబ్బులు అయితే అందిస్తారన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు ఏల ముద్రలు పడవు అనే టెన్షన్ అయితే అవసరం లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని ఫోటో తీసుకుంటారు, మీ చేతిలో డబ్బులు అయితే పెడతారు. అయితే జనవరి 1 నుంచి ఇచ్చేటువంటి ఈ పెన్షన్లకి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ పాత వారు కానీ ఉన్నట్లయితే మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. మీ యొక్క కరెంట్ బిల్లు అలాగే ఓటర్ ఐడి కార్డు అయితే ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అనర్హులను గుర్తించే పనిలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలామందికి అర్హత ఉండి కూడా అనర్హత వస్తుందన్నమాట. సో ఇవి 2 లింక్ చేసుకుంటే మనకు జెన్యున్గా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి పెన్షన్లు అయితే వెళ్తాయన్నమాట. సో ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది. అలాగే మనకు 3,500 రూపాయల పెన్షన్ ఎవరికైతే వస్తుందంటే ప్రస్తుతం మనకు సామాజిక పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఎవరైతే చేతి వృత్తిదారులు అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఉంటారో సో ప్రస్తుతం 2,750 తీసుకున్నారో సో అటువంటి వారందరికీ 250 రూపాయలు పెంచి 3,000 పెన్షన్ అయితే ఇస్తుందండి. వీటితో పాటుగా అభయహస్తం పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికి 500 రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి. అటువంటి వారందరికి కూడా 3,500 రూపాయల పెన్షన్ అయితే అవుతుందన్నమాట. సో మనకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక పెన్షన్ 3,000 ప్లస్ అభయహస్తం పెన్షన్ వచ్చేసి 500. ఇలాగ చూసుకున్నట్లయితే మనకు ఎక్కడి నుంచి జనవరి నుంచి 3,500 రూపాయల పెన్షన్ అయితే వీళ్ళందరికీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మనకు పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్